ఆదికాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడైనా ఎవరైనా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వకుండా విడిచిపెట్టిన సందర్భం మీకు కనిపిస్తుందేమో చూడండి. కనిపించదు. ఎక్కడ ఎవరు కన్నీళ్లు గార్చినా అక్కడ దేవుడు వారి కన్నీళ్లు తుడిచాడో, జవాబు ఇచ్చాడో. కారణం ఏమిటాయా అంటే దేవునికి ఇష్టం లేదో నువ్వు కన్నీళ్లు కార్చటం. మీ పిల్లలు ఏదో అడుగుతారు, ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు కొనలేవులేరా, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం. కాదు డాడీ, కావాలి డాడీ, ప్లీజ్ డాడీ. రే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా. వాడు వెంటనే ముఖంలో ఎక్కడ లేని బాధంతా, దుఃఖమంతా కొట్టొచ్చినట్టు ముఖంలో కవలికలు మారిపోతాయి, దుఃఖం వచ్చేస్తాయి. ఒక్కసారిగా కళ్ళల్లోంచి నీళ్ళు బొడబొడ రాలిపోతాయి. అది చూసిన తండ్రిగా, చూసిన తల్లిగా నీకేమనిపిస్తుంది? వాడు కన్నీళ్లతో నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తావు? రే ఇట్రా అంటావు, గట్టిగా హత్తుకుంటావు. సర్లే రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కొద్దాం. స్తోమత లేకపోయినా, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కొడుకు ఏడ్చేసరికి కన్న ప్రేమ తెంచుకుని వస్తుంది. ఆ కొడుకున్న అవసరాన్ని తీర్చాలని చెప్పి మన మంచివాళ్ళం కాకపోయినా మన కొడుకు బాగుండాలని ఆశపడతావే. ఆయన చాలా మంచివాడు, ఇంకెంత బాగుండాలని ఆశిస్తాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సంగమా, నువ్వు కన్నీళ్లు కారిస్తే చూసి సంతోషించేవాడు కాదు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. కన్నీళ్లు కారిస్తే కరిగిపోయేవాడు. హిజ్కియా భక్తుడు కన్నీళ్లు కారిస్తే దేవుడు కరిగిపోయాడండి. నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని చెప్పేళ్ళు అన్న దేవుడే యెషయాతో అంటున్నాడు, యెషయా త్వరగా వెనక్కి వెళ్ళు, త్వరగా తిరిగి వెళ్ళు. దేనికి ప్రభువా? హిజ్కియా కన్నీళ్లు కార్చుతూ నేను చూశానయ్యా, తట్టుకోలేకపోయాను. అమ్మా అయ్యా, నువ్వు కన్నీళ్లు కారిస్తే నా దేవుడు తట్టుకోలేడు. జ్ఞాపకం పెట్టుకో. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ స్వార్థంతో కూడింది, కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైంది. నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే శాశ్వతముగా ప్రేమించే ప్రేమ.